ఏంటో చెప్పండి మేడం. మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. 80 కిలోలు ఉన్నానండి మేడం. బరువు ఎంత? తగ్గాలి 80 అని. 80 కిలోలు ఉన్నానండి. మీ హైట్ ఎంత? హలో, హైట్ అడుగులండి. 5. ఏజ్ ఎంత? ఏజ్ 40 అండి. ఓకే, 40 ఏజ్, 5 హైట్, 80 కిలోస్ ఉన్నారు. ఎంత వెయిట్ తగ్గాలి, ఎలా తగ్గాలి అని అడుగుతున్నారు. సో మీ హైట్ ఎంత అన్నారమ్మా? 5 feet. ఓకే, అండ్ వెయిట్ 80 kgs. 80, 40 ఏజ్. ఓకే, సో మీరు మీ హైట్కి మీ వెయిట్ ఐడియల్ బాడీ వెయిట్ ఎంత ఉండాలి అంటే 50 kgs ఉండాలి మీరు. సో యూఆర్ ఆల్మోస్ట్ 30 kgs మోర్ దాన్ యువర్ ఐడియల్ బాడీ వెయిట్. మీ యాక్చువల్ బాడీ వెయిట్ చూస్తే 80 kgs ఉంది, బట్ ఐడియలీ మీ బాడీ వెయిట్ షుడ్ బి అరౌండ్ 50 kgs. సో మీరు బరువు తగ్గడానికి నేను చెప్పిన గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇంక్లూడ్ హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఇన్ యువర్ డైట్. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ కొన్ని రోజులు వైట్ రైస్ కాకుండా చూస్ బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్. అంటే హెల్దీ వర్షన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే డెఫినెట్లీ మీరు వెయిట్ తగ్గుతారు. డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఇంక్లూడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి మీకు. సింపుల్ బ్రిస్క్ వాకింగ్ లేదంటే జాగింగ్ ఆర్ యోగా ఆర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ మూవ్మెంట్స్ ఉంటేనే మీరు వెయిట్ తగ్గుతారు. అండ్ డైట్ కూడా కంట్రోల్ చేయడానికి యూ షుడ్ గో విత్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఎవ్రీ 2 hours యూ షుడ్ కీప్ మంచింగ్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అండ్ టేస్టీ. ఫాస్టింగ్ చేస్తే కనుక హంగర్ లెవెల్స్ ట్రిగర్ అయిపోయి నెక్స్ట్ మీల్కి యూల్ ఎండ్ అప్ ఈటింగ్ మోర్. సో కీప్ అ చెక్ ఆన్ యువర్ వెయిట్. అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ బిఫోర్ అండర్స్టాండింగ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, ఇలా లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. అవన్నీ చేసి ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్ మీ అట్ అపోలో క్రెడిల్. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారికి. అది మేడం, వయసు 24 సంవత్సరాలు మేడం. ఓకే, ఏజ్ 24. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి. ఓకే మేడం, మీరు నెక్స్ట్ చెప్పేసేయండి. ఓకే, సో దీస్ టాప్ 10 న్యూట్రిషన్ గైడ్లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఒబిసిటీ గురించి మాట్లాడే ముందు దేర్ ఆర్ 2 types ఆఫ్ ఒబిసిటీ అండి. ఒకటి ఏంటంటే పియర్ షేప్డ్ ఒబిసిటీ, ఇంకోటి యాపిల్ షేప్డ్ ఒబిసిటీ. పియర్ షేప్డ్ ఒబిసిటీ అంటే పియర్ ఫ్రూట్ మీరు చూసే ఉంటారు కదా, పియర్ ఫ్రూట్లో కింద సైడ్ అంటే ద లోవర్ పోర్షన్ is a little on the heavier side. అంటే పియర్ షేప్డ్ బాడీస్ అంటారు అనమాట. లైక్ హిప్స్ దగ్గర వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని పియర్ షేప్డ్ ఒబిసిటీ అంటారు. సెకండ్ టైప్ ఏంటంటే ఇట్ ఈస్ యాపిల్ షేప్డ్ ఒబిసిటీ. యాపిల్ షేప్డ్ అంటే సెంట్రల్ ఒబిసిటీ. చాలా మందికి బెల్లీ ఫ్యాట్, స్టమక్ రీజన్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఫర్ మెన్ ఆర్ ఉమెన్. యూజువలీ మెన్లో వీ సీ యాపిల్ షేప్డ్ ఒబిసిటీ అండ్ ఉమెన్లో వీ ఫైండ్ పియర్ షేప్డ్ ఒబిసిటీ. సో బోత్ ఆర్ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్. సో ఒబిసిటీ అంటే ఓన్లీ డిస్ప్లీజింగ్ పర్సనాలిటీయే కాకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు మెనీ డిజీజెస్ లైక్ హార్ట్ అటాక్స్ or high cholesterol levels like dyslipidemia or diabetes అంటే elevated sugar levels. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఒబిసిటీ బీయింగ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ టు మెనీ డిజీజెస్. సో ఈ ఒబిసిటీ వీ కెన్ యాక్చువల్లీ ప్రివెంట్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ విత్ సింపుల్ బేసిక్ న్యూట్రిషన్ గైడ్లైన్స్. నేను చెప్పిన టాప్ 10 న్యూట్రిషన్ గైడ్లైన్స్ కనుక ప్రతి ఒక్కరు ఫాలో చేసినట్టయితే వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ ప్రివెంట్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ. ఒబీస్ అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. విత్ హెల్దీ వెయిట్ లాస్, with healthy medication and with physical activity they can actually have a successful healthy weight loss. యా మేడం, చాలా మందిలో ముఖ్యంగా లేడీస్లో కూడా ఓకే, కాలర్తో మాట్లాడిన తర్వాత అడుగుతాను. హలో హలో అమ్మ, టీవీ వాల్యూమ్ తగ్గించండి, మీ కాల్ కనెక్ట్ అయింది. డాక్టర్ గారిని అడగండి మీ డౌట్ ఏంటో. యా మ్యామ్, నాకు 6 months ago యాక్సిడెంట్ అయింది మ్యామ్. సో దానివల్ల నేను చాలా బరువు ఎక్కువ అయిపోయాను, 85 అయిపోయాను. ఓకే, నా ఏజ్ వచ్చేసరికి 20. హౌ టు ప్లాన్ మై డైట్ మ్యామ్?
Okay, for a detailed diet plan, you can come and consult me at Apollo Cradle, Jubilee Hills. Yeah. Because ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజ్డ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి బేసింగ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్, మీకు జరిగిన సర్జరీ ఆర్ వాట్ ఎవర్ యాక్సిడెంట్, అండ్ బేసింగ్ ఆన్ యువర్ మెడికేషన్. అంటే దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ టు గివ్ యూ అ స్ట్రక్చర్డ్ డైట్ ప్లాన్. Yeah. ఇట్ విల్ టేక్ 1 hour ఫర్ మీ టు ప్లాన్ అ డైట్. సో యా, మామూలుగా ఒబేస్ ఉన్న వాళ్ళే కాకుండా అసలు హెల్తీ డైట్ ప్లాన్ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే. ఏ ఏజ్ Absolutely. నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అంటారు? అంటే యాజ్ ఎర్లీ యాజ్ యునో ఫ్రమ్ 6 months ఆన్వర్డ్స్, అంటే బర్త్ తర్వాత ఫస్ట్ 6 months బేబీకి, ఇన్ఫెంట్కి ఇట్ విల్ బీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఆఫ్టర్ 6 months నుంచి అంటే ద ప్రాపర్ వీనింగ్ ఫుడ్స్ అంటారు, కాంప్లిమెంటరీ ఫుడ్స్ నుంచి వీ కెన్ స్టార్ట్ విత్ అ న్యూట్రిషియస్ డైట్. చిన్న ఏజ్ నుంచి at the earliest from up to 6 months, so that your immunity is becoming stronger at the initial stage. ఇప్పుడు మనం ఒక సీడ్ని పెడుతున్నాం అనుకోండి ఫర్ హెల్దీ ప్లాంట్, that seed itself should be strong ante you have to nourish the plant with water, with sunlight, with so many ingredients. The same thing applies to humans also. At as early as 6 months to 90 or 100 years we can plan the diet. ఇంకొకటి మేడం, ఎంత ఇయర్స్ పడుతుందో వాళ్ళు ఒబేస్ అవ్వడానికి, క్విక్గా బరువు తగ్గిపోవాలని అనుకుంటూ ఉంటారు. సో మనం ఒకవేళ డైట్ ప్లాన్ స్టార్ట్ చేసామనుకోండి, చాలా ఇయర్స్ నుంచి అక్యుములేట్ అయిపోయిన ఫ్యాట్ కరగడానికి చాలా టైం పడుతుంది. సో దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎంతవరకు టైం తీసుకోవచ్చు? టు బి ఆనెస్ట్, ఫ్యాట్ ఇస్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇప్పుడు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ తీయడం ఎంత కష్టమో, ఫ్యాట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు దాట్. అంటే చాలామందికి, కొంతమందికి స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది, అంత తొందరగా దే డోంట్ లూజ్ వెయిట్. సో దే షుడ్ బీ లిటిల్ పేషెంట్. వెయిట్ లాస్ జర్నీ అనేది యూ హ్యావ్ టు బీ పేషెంట్. You have to follow the diet guidelines correctly. You have to have a proper mindset, and frequent follow-ups with your doctor or your dietitian is very important. And inkoti entante, along with your diet, physical activity is very important. Physical activity enduku important ante, toning of your muscles, ante body toning, flexibility, ante flabbiness or loose fat karagadانiki physical activity plays a very important role. 70% diet plays a role, 30% your exercise plays a role. And diet follow అయ్యేటప్పుడు ఎవరు ఫాలో అయినా కూడా ఇనీషియలీ దే విల్ బీ లూజింగ్ వాటర్ వెయిట్. ఫస్ట్ బాడీలో ఉన్న వాటర్ తగ్గుతుంది. సో ఇనీషియలీ ఫస్ట్ టూ వీక్స్ ఆర్ సంథింగ్ దే విల్ బీ వెరీ హ్యాపీ, ఓకే వీఆర్ లూజింగ్ వెయిట్ అనేసి. ఆఫ్టర్ దట్ there is a little slow progression in the weight loss. ఎందుకు అంటే ఫ్యాట్ లాస్ అనేది కొంచెం స్లోగానే అవుతుంది. ఫ్యాట్ లాస్ won't happen very quickly, but everybody wants something which is very quick. There is no shortcut for weight loss. You have to be patient, and it is a journey which has to be followed to achieve the weight loss goal. ఓకే మేడం, ఈ వెయిట్ లాస్కి సంబంధించి హెల్తీ డైట్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలి, చాలా విషయాలు మాకు తెలియజేస్తారు.